18వ అధ్యాయము జగత్ భావోత్పత్తి. జగత్ భావ ఉత్పత్తి. శ్రీ వశిష్ఠ మహర్షి చెప్పుచున్నారు, రామ, పరమ పవిత్రము పరమశాంతము అయినట్టి బ్రహ్మపదము నుండి ఈ దృశ్య జగత్తు ఎట్లు ఉత్పన్నమైనదో చెబుతాను విను. నిద్రపోతున్నవాడే కలలు కంటున్నాడు కదా, అదేవిధంగా స్వస్వరూపమే అయి ఉన్నట్టి బ్రహ్మము కూడా సృష్టితో కూడుకున్నదై ప్రతిభాసిస్తోంది. ఈ విశ్వము ఏది అయి ఉన్నది? అనంత ప్రకాశ స్వరూపము, అనంత చిన్మయము అయినట్టి పరమాత్మ యొక్క స్వాభావిక సత్తయే ఈ విశ్వమై ఉన్నది. ఇది మరింకొకటి ఏదీ కాదు. సర్వప్రాణుల స్వస్వరూపముగు ఆ పరమాత్మ ఆకాశము కంటే కూడా సూక్ష్మము, నిర్మలము అయి ఉన్నాడు. అతని యందు తెలియబడుదాని వలె ప్రకాశించుచున్నట్టి జ్ఞానమే అహం, నేను అనునట్టి భావనతో కూడుకుని ఉంటుంది. అట్టి పరమాత్మ నుండి ఈ జ్ఞాన సంస్కారములన్నీ లేచుచున్నాయి. ఆ జ్ఞాన సంస్కారము తదితర సంస్కారములతో కూడుకుని చిత్తమును ఉద్బోధించుచున్నాయి. చిత్తవృత్తులతో కూడుకుని ఉన్న చేతనాత్మక బ్రహ్మసత్త. ఆ పరమ వస్తువు అనాది కాలం నుండి అనుసరిస్తూ వస్తున్న క్షణ సంవేదము వలన దృశ్య జ్ఞాన ఘనము అగుచున్నది. అనగా ఆ ఆత్మస్వరూపుడు ఒక్క క్షణంలో ద్రష్టత్వము వహిస్తున్నాడు. ద్రష్టత్వము అనగా ద స్టేట్ ఆఫ్ పెర్సీవర్. ఆ ఆత్మస్వరూపుడు ఒక్క క్షణంలో ద్రష్టత్వం వహిస్తున్నాడు. అట్లు దృశ్యములలో సంచరిస్తూ ఆసక్తిపరుడై క్రమంగా ఆత్మభావమును విస్మరించుచున్నాడు. అనగా పరమపదమును త్యజించి సంసారోపాధితో కూడిన జీవభావమును పొందుచున్నాడు. అయితే ఆ విధంగా నేను జీవుడను, ఖండుడను, శరీరమాత్రుడను అను భావము పొందుచున్నప్పటికీ అతని యందు బ్రాహ్మీ స్థితి ఏమాత్రం తొలగకే ఉన్నది. ఎందుచేతనంటావా? బ్రహ్మసత్త లేక చిత్ ఒకానొక విశేష భావం చేత నేను జీవుడను అను విధంగా భావిస్తోంది. కానీ వాస్తవానికి అది వేరే ఆకారమును పొందటం లేదు కదా. ఈ విధంగా బ్రహ్మమునందు జీవసత్త ప్రకాశించిన తర్వాత క్రమంగా శూన్య రూపముగు ఆకాశసత్త ఆవిర్భవిస్తోంది. ఆకాశసత్త అనగా ద స్పేస్ ఫ్యాక్టర్. ఈ ఆకాశసత్తయే ఆకాశము శబ్దగుణము అనబడు భవిష్యత్ వ్యవహారములకు స్థానభూతమగుచున్నది. క్రమంగా కాలసత్త జనిస్తోంది. కాలసత్త అనగా ద టైం ఫ్యాక్టర్. కాలసత్తతో కూడి అహంకారంతో కూడిన అభిమానము ఉద్భవిస్తోంది. ఇవే భావి సృష్టికి, ఈ జగత్ సృష్టికి మూలములు. అనగా చిత్ చైతన్యము నుండి జీవ చైతన్యము, దాని నుండి ఆకాశసత్త శబ్దగుణము, దాని నుండి కాలసత్త, దాని నుండి అహంకార అభిమానము, అందు నుండి జగత్ సృష్టి. ఇది క్రమం. ఆకాశ అహంకార కాలరూపమగు ఈ సృష్టిని సంకల్పమాత్రంగా సృష్టిస్తున్న తత్వమునే హిరణ్య గర్భుడు లేక సమిష్టి జీవుడు అని శాస్త్రములు పిలుస్తున్నాయి. అయితే ఇదంతా చైతన్య తత్వమగు పరమాత్మ సత్తను ఆశ్రయించే ఉంటున్నది. ఒక శిల్పి ఒకానొక గొప్ప శిల్పమును తయారు చేయాలనుకుంటున్నప్పుడు అతని మనస్సునందు చిత్రించబడబో శిల్పము సంకల్ప రూపంలో ఉంటుంది. అట్లే హిరణ్య గర్భుడు సమిష్టి సృష్టి సంకల్పమే రూపముగా కలవాడు. కాని శిల సత్త వలననే శిల్పము నిలిచి ఉన్నది కదా. నిష్క్రియమగు చైతన్యమే ఇదంతా అయి ఉన్నది. ఆత్మచేతనే ఎరుగబడుచున్నట్టి ఈ అసద్రూప జగత్తు పరమాత్మ నుండియే ఉత్పన్నమై సద్రూపమును ప్రకాశిస్తోంది. అహంకారము మొదలైన తత్వములతో కూడుకున్న సంవిత్తే సంకల్పము అను వృక్షమునకు బీజమై ఉన్నది. అట్టి సంవిత్తు అనగా ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్. అట్టి సంవిత్తు యొక్క అంశము వలననే స్పంద ధర్మముగు వాయువు ఉత్పన్నమగుచున్నది. అహంభావముతో కూడుకొన్న ఆకాశ రూపమగు సత్తను శబ్ద తన్మాత్ర అని అంటున్నాం. దీని నుండి క్రమంగా ఆకాశ తన్మాత్ర ఉదయిస్తోంది. అనగా ఫిజికల్ స్పేస్. శబ్దమయమగు శబ్ద తన్మాత్రము నుండి పదవాక్యముల ప్రమాణముతో కూడిన వేదములు వికసిస్తున్నాయి. అర్థములతో కూడిన శబ్దములుగా పరిణమించిన వేదస్వరూప బ్రహ్మము నుండే ఈ జగత్తు అన్నది ఉదయిస్తోంది.
క్రమంగా అహం తన్మాత్రల తత్వము నుండి ప్రియత్వము యొక్క ప్రభావం చేత ప్రాణతత్వము ఉదయిస్తోంది. భావి జీవుడగు ఈ ప్రాణతత్వమే ఇంద్రియములచే గ్రహించబడుచున్న ఈ రూపాదులకు కారణము. ఆ ప్రాణతత్వము నుండే 14 లోకములు, జరాయుజ, అండాయుజ, స్వేదాయుజ, బీజాయుజములైన చతుర్విధ ప్రాణ సమూహములన్నీ జన్మిస్తున్నాయి. ప్రాణతత్వాభిమాని యొక్క చిత్ స్ఫురణ వలన ఈ భౌతిక దేహము ఉత్పన్నమగుచున్నది. స్పర్శ తన్మాత్ర అనబడే తత్వము నుండి 49 వాయు ప్రసరణములు వెలువడుచున్నాయి. తద్వారా సర్వభూతముల స్పంద కార్య నిర్వహణకు స్పర్శ తన్మాత్ర కారణమగుచున్నది. దీని నుండే ప్రకాశ తత్వ భావన వలన తేజో తన్మాత్ర అనుభవము ఉత్పన్నమవుతోంది. తేజో తన్మాత్ర అనగా రూపము. అట్టి తేజస్సు నుండి సూర్యుడు, అగ్ని, విద్యుత్ మొదలైన తేజో పదార్థములన్నీ ఉత్పన్నం అవటం జరుగుతోంది. దానివల్లే రూప విభజన జరిగి ఈ సంసారం విస్తరిల్లటం కూడా జరుగుతోంది. ఆ పరమ వస్తువే సంకల్పమాత్రం చేత జలమయ శరీరమును గ్రహిస్తోంది. దాని ఆస్వాదననే రస తన్మాత్ర అని అంటున్నాం. ఈ రస తన్మాత్రే ద్రవ పదార్థములన్నిటికీ కారణమై ఈ ఇంద్రియములచే గ్రహించబడుచున్న సంసార విస్తృతికి తోడ్పడుచున్నది. కల్పనామయమగు ఆత్మయే తన కల్పనా ప్రభావం చేత గంధ తన్మాత్రను వీక్షించుచున్నది. గంధ తన్మాత్ర అనగా ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్మెల్లింగ్. అది ఆ గంధ తన్మాత్ర భూగోళము, శరీరములు మొదలైన ఆకృతులకు కారణభూతమగుచున్నది. చూచావా రామచంద్ర, నీరు బుడగలై మరల నీరు అగుచున్నది కదా. అట్లే చిత్ శక్తి యొక్క భావనా ప్రభావం చేత కలిగిన తన్మాత్రలే ఒకదానితో మరొకటి కలిపి బ్రహ్మాండములగుచున్నవి. ఈ బ్రహ్మాండములన్నీ అనేక బుద్బుదముల వలె అనగా బుడగల వలె కొంతకాలం కూడి ఉంటాయి, మరల విడిపోతాయి. మహాప్రళయమై ఇవన్నీ నశించనంత వరకు ఈ సంయోగ వియోగములు ఇట్లు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇవన్నీ విశుద్ధ శక్తి సంపన్నములే అనే విషయం అల్పబుద్ధిచే గ్రహించలేము. ఒక చిన్న మర్రి విత్తులో భవిష్యత్ మహావృక్షము, దాని వేలాది ఆకులు, పూలు, కొమ్మలు, విత్తులు, ఆ విత్తుల నుండి మరల వేలాది వృక్షములు మొదలైన వ్యవహారమంతా అప్రకటితమై దాగి ఉంటుంది కదా. చెట్టు నుండి విత్తు, విత్తు నుండి చెట్టు వలె ఈ శబ్ద, స్పర్శ, తేజ, రస, గంధములనే పంచతన్మాత్రలు ఆకాశంలోనే వెలయుచున్నాయి. మరల వాటి నుండి ఆకాశాదులు ప్రకాశిస్తున్నాయి. అయితే నీవు ఇక్కడ ఒక విషయం సూక్ష్మ బుద్ధితో గ్రహించాలి. ఒక విత్తు అంకురించటం, ఆ అంకురము నుండి మహావృక్షము, ఆ వృక్షము వందలాది కొమ్మలతో ప్రకాశించుట, ఫలములనివ్వటం, ఇవన్నీ ఆ విత్తులో అప్రకటిత సంస్కార రూపంలో దాగి ఉన్నాయి కదా. అట్లే చిదాత్మ పరమాణువులో ఈ విస్తారమైన చరాచర జగత్తు అంతా ప్రకటితమవుతోంది. అట్లు ఒక చిదాత్మ పరమాణువునందు ఇదంతా కనబడుచున్నప్పటికీ వాస్తవానికి ఇదంతా మాయయే అని గ్రహించు. అప్పుడు శ్రీరాముడు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. స్వామి, చిదాత్మ అను సూక్ష్మ పరమాణువులో ఇంతటి విస్తారమైన జగత్తు ఉండటమేమిటి? ఇదంతా ఎట్లు ఇముడుచున్నది? అందుకు వశిష్ఠ మహర్షి, నాయన, స్వప్నంలో అతి సూక్ష్మ నాడియందు పెద్ద పెద్ద వస్తుజాలమంతా కనబడట్లేదా? ఇది కూడా అట్టిదే. కాని ఈ కనబడేదంతా వాస్తవమైనది కాదు. ఈ స్థూల భావములన్నీ ఒకప్పుడు రూపం పొందుచున్నాయి, మరొకప్పుడు రూపము పోగొట్టుకుంటున్నాయి. అనగా చిత్ అను ఆధారమునందు సూక్ష్మత్వం పొందుచున్నాయి, ఒకానొకప్పుడు మరల స్థూలమవుతున్నాయి. సంకల్పాత్మకమగు చిత్ శక్తి వలననే ఈ జగత్తు అను అనుభవం శబ్ద, స్పర్శ, రూప, రసగంధముల కారణంగా ఏర్పడుతోంది. ఇంకొకప్పుడు ఆకారరహితమవుచున్నది. ఓ రాఘవ, ఈ దృశ్య జగత్తుకు కారణం పంచ తన్మాత్రలే. వీటికి పరమాత్మతో నిత్య సంబంధం ఉన్నది. ఆ పంచ తన్మాత్రలకు సాక్షాత్ కారణం మాయాశక్తియే. ఇక పరబ్రహ్మమో సర్వమునకు పరమ కారణమగుచున్నది. మరి మాయాశక్తికి కారణం ఏమిటంటావా? ఆదిశక్తి అని చెప్పబడే మాయాశక్తికి కారణం. ఆది భావమై అనుభూతికి మాత్రమే గ్రహించబడినదై జన్మరహితమై చిత్ స్వరూపమైనట్టి పరమాత్మయే సుమ. పరమాత్మ లేక పరబ్రహ్మము కారణరహితం. మాయ కారణంగానే జగత్తు వికసించటం, మరల ముకులించటం జరుగుతోంది. పరమాత్మ అన్నది సర్వదా ఒకే రీతిగా మార్పు చేర్పులకు అతీతమైనదై ఉండి ఉంటుంది.
రామచంద్ర, సమీక్ష కొరకు అనగా సమ్మరీ కొరకు మరల ఒకసారి సృష్టి క్రమము జగద్భావోత్పత్తి చెప్తున్నాను. శుద్ధ చైతన్యమే మొట్టమొదట ఉన్నది. అందునుండి చేత్యము అనగా తెలియబడుచున్న విషయమునకు సంబంధించిన కల్పన ప్రకటితమవుతోంది. ఆ చేత్యము నుండి నేను అను జీవభావము ప్రకటితమవుతోంది. అందునుండి అహంజ్ఞానము, నేను, నీవు, నాది, నీది మొదలైనవి ప్రకటితమవుతున్నాయి. దాని నుండి నిశ్చయాత్మక స్వభావము అనగా బుద్ధి, ద ఫ్యాకల్టీ ఆఫ్ డిస్క్రిమినేషన్ ప్రకటితమవుతోంది. వాటి నుండి మనస్సు ధర్మము, మనస్సు, ఆ మనస్సు ధర్మముల నుండి శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అను పంచతన్మాత్రలు, వాటి నుండి పంచమహాభూతములు, ఆ పంచమహాభూతముల నుండి జగత్తు ఉత్పన్నమవుతున్నాయి. ఇది జగద్భావోత్పత్తి క్రమము.